హాయ్ హలో వెల్కమ్ టు మనసు పలికి. అందరు ఎలా ఉన్నారు? హోపింగ్ యూ ఆల్ ఆర్ గుడ్. ఈరోజు నేను వచ్చేసాను మరో కొత్త వీడియోతో. అదేంటంటే మన లైఫ్లో లవ్ అనేది అందరికీ కావాలి. అది వేరే వేరే మనుషుల దగ్గర నుండి కోరుకుంటాం. ఎగ్జాంపుల్ మామ్, ఫాదర్, అలాగే లవర్. అలాంటి లవ్ వల్ల కొన్ని జీవితాలు ఎలా మారాయి, వారికి ఏమైంది అనేది వీడియో చూసి తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి అల్లరి నరేష్ గారు నటించిన నేను అనే మూవీ. ఏంటి ఈ మూవీ ఇంకా గుర్తొస్తలేదా? అయితే ఈ సాంగ్ వినండి. ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక, మిగిలింది వేళ్లపై అది వాలిన మరక, దేవతలా నేను చూస్తున్నా. ఈ మూవీలోదే ఈ సాంగ్. ఈ మూవీ ఒక అండర్ రేటెడ్ మూవీ. రొటీన్ లవ్ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. స్టోరీలోకి వెళ్ళిపోతే హీరో ఒక అనాథ. అతనికి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. అలాంటి వాడు బయటికి వచ్చి ఒక అమ్మాయిని లవ్ చేస్తే, ఆ అమ్మాయి వేరే వాడిని లవ్ చేస్తే హీరో ఆ అమ్మాయి కోసం ఏం చేశాడో, ఆ ప్రేమ వల్ల ఏమైంది అనేది మూవీ చూసి తెలుసుకోండి. నెక్స్ట్ మూవీ చాలా మంది అబ్బాయిలకి ఫేవరెట్. ఆ మూవీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ సాంగ్ వినండి. తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. ఈ సాంగ్ ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఒక బేవర్స్ అబ్బాయి. వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాడు ఎలా మారాడో, ఆ అమ్మాయి కోసం లాస్ట్కి ఏమైపోయాడు అనేది ఈ మూవీ. మూవీలో ఎమోషన్స్ కానీ, లవ్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందనేది మస్తు చూపించారు. మీకు నచ్చుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీలోకి వెళ్ళిపోతే హీరో పిచ్చోడ్లాగా రోడ్ల మీద తిరుగుతుంటాడు. వాడికి పిచ్చి ఎట్లా పట్టింది? అసలు ఇది ఏ మూవీ అంటే ప్రేమిస్తే. ఏంటి ప్రేమిస్తే అంటుంది అనుకుంటున్నారా? నేను చెప్పట్లేదు, మూవీ పేరు అది. మూవీలోకి వెళ్ళిపోతే ఒక బైక్ మెకానిక్ ఒక రిచ్ అమ్మాయిని లవ్ చేస్తాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా విడిపోయారా, వాడు పిచ్చోడు ఎందుకు అయ్యాడో అనేది మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ మూవీ సాంగ్స్ కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఇది ఒక రియల్ స్టోరీ మీద తీసిన మూవీ. వెంటనే చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి ట్రూ లవర్. మూవీలోకి వెళ్ళిపోతే ఇద్దరు లవర్స్. అబ్బాయికి పొజెసివ్నెస్ అండ్ ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ. ఆ పొజెసివ్నెస్ వల్ల హీరో ఎలా బిహేవ్ చేశాడో, హీరోయిన్ ఎలా ఫీల్ అయిందో, అది లవ్వో కాదో, వాళ్ళు కలిసి ఉన్నారో లేక విడిపోయారో అనేది మూవీ చూసి తెలుసుకోండి. కొంచెమే చెప్పినా కదా అని చూడకుండా వదిలేయకండి. లవ్లో ఉండే వాళ్ళు తప్పకుండా ఈ మూవీ చూడండి. అలాగే మీ సైకో బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ మూవీ ఇన్ అవర్ వీడియో ఈజ్ RX100. ఇది కూడా ఒక రియల్ స్టోరీ మీద బేస్ అయి తీసిన మూవీ. స్టోరీ ఎందుకు అలా తీశారంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని అలా తీశారు. ఈ మూవీలో రావు రమేష్ గారు చెప్పిన ఒక డైలాగ్. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఈది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. కానీ వీళ్ళందరిలో సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఒక్కడైనా ఉంటాడే. మన ఇద్దరు ఈ డైలాగ్ ప్రజెంట్ జనరేషన్లో బాగా సింక్ అవుతుంది. స్టోరీలోకి వెళ్ళిపోతే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే హీరో జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని లవ్ చేశాక వాడి లైఫ్ ఎలా మారింది అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా మీ లైఫ్లో మోసపోతే కామెంట్ చేయండి. మూవీ ఇన్ అవర్ వీడియో బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ బేబీ. అందరూ మూవీ చూసే ఉంటారు, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక ఆటో డ్రైవర్ తన స్కూల్ లైఫ్ నుంచి లవ్ చేసిన అమ్మాయి కాలేజ్కి వెళ్ళాక తను ఎలా మారింది, ఆ అమ్మాయి జీవితంలోకి ఇంకొక అబ్బాయి ఎలా వచ్చాడో, ఆ అమ్మాయి వల్ల ఆ అబ్బాయిల ఇద్దరి లైఫ్ ఎలా మారింది, చివరికి ఏమైంది అనేది మూవీ చూసి తెలుసుకోండి. అందరికీ ఒక మాట, లవ్ చేస్తే చేయండి కానీ ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. ఆ లవ్ ఏదో ఇంట్లో వాళ్ళ మీద చూపించండి, వాళ్ళైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మనసు పలికి. సైనింగ్ ఆఫ్.